ఆ రాంగ్ కాలేజ్ వల్ల 4 years ఆఫ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ అనేవి రాకపోవచ్చు, ఫ్యూచర్ అనేది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేశానండి. బయట చాలా ఫేమస్ ఉంటాయి, కానీ ప్లేస్మెంట్స్ అయితే వీక్ ఉంటాయి. కొన్ని అయితే యావరేజ్ కాలేజ్లో కూడా స్టూడెంట్స్ 15 to 20 LPA అనేది క్రాక్ చేస్తున్నారు బికాస్ దే ఫోకస్ ఆన్ ది స్కిల్స్. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విచ్ కాలేజెస్ ఆర్ యాక్చువల్లీ గుడ్, విచ్ బ్రాంచెస్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ర్యాంక్ వైజ్ స్ట్రాటజీ యూస్ చేస్తాను, బిగ్గెస్ట్ కౌన్సిలింగ్ మిస్టేక్స్ అనేవి మీరు ఏం చేస్తున్నారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ హౌ టు చూస్ ద రైట్ కాలేజ్ ఇన్ ఏబీ ఎఫ్సెట్ 2026 అండి. సో వాచ్ టిల్ ద ఎండ్ బికాస్ ఈ వీడియో కెన్ లిటరల్లీ సేవ్ యూ 4 years. సో మీకు ఇప్పుడు టైం లేకపోతే సేవ్ చేసుకున్న తర్వాత అయినా చూడండి. సో డోంట్ స్కిప్ ఎట్ ఎనీ టైం అండి. మనకి మోస్ట్ స్టూడెంట్స్ అనేది కౌన్సిలింగ్ టైంలో చాలా ఎమోషనల్గా అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అంటే ఫ్రెండ్ అక్కడ జాయిన్ అయ్యారు, లేకపోతే కాలేజ్ బిల్డింగ్ బాగుంది, ఇంటికి దగ్గరగా ఉంది, రిలేటివ్స్ రికమెండ్ చేశారు, అలా అలా ఆలోచిస్తారు. బట్ నో బడి చెక్స్ ఆ కాలేజ్కి ప్లేస్మెంట్స్ ఉన్నాయా, కోడింగ్ కల్చర్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, రియల్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అలా అయితే ఎవరు ఆలోచించట్లేదు. ఇంజనీరింగ్లో బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటి అంటే కాలేజ్ ఇంపార్టెంట్ బట్ స్కిల్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అండి. టాప్ కాలేజ్లో జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేసే స్టూడెంట్స్ కూడా ఉన్నారు, యావరేజ్ కాలేజ్లో జాయిన్ అయ్యి 20 LPA క్రాక్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్వేస్ చెక్ ప్లేస్మెంట్స్ మోర్ దెన్ ఎనీథింగ్ అండి. హైయెస్ట్ ప్యాకేజ్ చూడకండి, యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోండి. ఎగ్జాంపుల్ 1 స్టూడెంట్ 40 LPA అంటే అది మార్కెటింగ్, బట్ యావరేజ్ 3 LPA ఉంటే యూజ్ ఏంటి అక్కడ. బట్ చెక్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకోండి, హైయెస్ట్ ప్యాకేజ్ కన్నా కూడా. అండ్ కంపెనీస్ విజిటింగ్ అనేది ఎలా ఉంది ఆ కాలేజ్ అనేది చూసుకోండి, ఇంటర్న్షిప్స్ కోడింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. ఒక్కసారి అయితే నేను ఒక పాయింట్ చెప్తాను. చాలా మంది కూడా మనం ఇక్కడ ఎఫ్సెట్ రాసి ఒక కాలేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఏదైనా బిగ్ కాలేజ్ వస్తే అక్కడ హాస్టల్ ఫీజు ఉంటే కానీ అలా అయితే ఆలోచిస్తారు. నేను కూడా నా బీటెక్ ఎఫ్సెట్ తర్వాత నేను అలానే ఆలోచించాను. దట్ ఎఫెక్టెడ్ మై 4 years అండి. నాకు ఒక మంచి కాలేజ్ వచ్చింది, వెరీ వెరీ బిగ్ కాలేజ్ అండి. అక్కడ ఏం జరిగింది అంటే లైక్ దే సెడ్ హాస్టల్ ఫీజ్ వెరీ హై అండి, నియర్లీ 1 lakh ఫర్ ఇయర్. అట్ ద టైమ్ ఐ డోంట్ నో లైక్ ఆ సరౌండింగ్స్లో కూడా హాస్టల్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి మనం డైలీ సర్వీస్ చేయొచ్చు, లేకపోతే దగ్గరలో ఉండి మనం కాలేజ్కి వెళ్ళొచ్చు అనే థాట్ అయితే నాకు రాలేదు. అండ్ నాకు ఎవరు చెప్పలేదు. మై పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండి అట్ ద టైమ్. సో నేనైతే మీకు చెప్తున్నాను, మీరైతే మిస్టేక్ చేయకండి. మీకు ఒక మంచి కాలేజ్ వచ్చిందండి, బట్ హాస్టల్ ఫీజు అనేది హైగా ఉంది, మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం అని అనుకుంటే మీరు నియర్ బై సరౌండింగ్స్లో హాస్టల్స్ ఉండేది చూసుకుని ఆ కాలేజ్ని ప్రిఫర్ చేయండి. ఆ మంచి కాలేజ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం మేనేజ్ చేసుకోగలగాలి హాస్టల్ని కూడా. నేనైతే నిజంగా చెప్తున్నాను, రాంగ్ కాలేజ్ కెన్ ఎఫెక్ట్ 4 years ఆఫ్ లైఫ్ అండి. ప్లేస్మెంట్స్ అనేవి కూడా ఖచ్చితంగా మ్యాటర్, బ్రాంచ్ సెలక్షన్, స్కిల్స్ అనేవి ఇంకా మ్యాటర్ అవుతాయి. నేనేం చెప్తానంటే ఒక మంచి కాలేజ్ వస్తే దాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఆ బిగ్గెస్ట్ మిస్టేక్స్ మనం చేసేటప్పుడు మీరైతే ఇవి అయితే అస్సలు అవాయిడ్ చేసేయండి. మనకి బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని కానీ, ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ని ఇగ్నోర్ చేసేసి ఓన్లీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, ఫ్యామిలీ చెప్పారు, ర్యాండమ్ బ్రాంచెస్ ఇది ఖాళీ ఉందని చెప్పేసి దీంట్లో జాయిన్ అవ్వడం కానీ, ROIని చెక్ చేసుకోకపోవడం కానీ, ఇలా చూసుకోకండి అండి. మెయిన్గా మీరు ఒక గోల్ పెట్టుకుని ఆ బ్రాంచ్ ఉన్న కాలేజెస్ మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదో దొరికింది కదా అని చెప్పేసి కాలేజ్ అయితే మీరు సెలెక్ట్ చేయకండి అండి. ఒక కాలేజ్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలి, ఆ ప్లేస్మెంట్స్ చూడండి, కోడింగ్ కల్చర్ ఎలా ఉంది, లేకపోతే మీరు ఈసీఈలో జాయిన్ ఆ కల్చర్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నారు, ఫీజ్ అండ్ ROI స్ట్రక్చర్ ఎలా ఉంది అది కూడా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎఫెక్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ ఎఫెక్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సో ముందే మీరు అన్ని క్లియర్గా చూసుకోండి జాయిన్ అయిన తర్వాత కాకుండా. ఆ బ్రాంచ్ సెలక్షన్ మీరు చేసేటప్పుడు చాలా మంది బ్రాంచ్ని ఇగ్నోర్ చేస్తారు, కాలేజ్ నేమ్ కోసం ర్యాండమ్ బ్రాంచ్ తీసుకుంటారు. అదైతే బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను చెప్తాను. ఇఫ్ యువర్ గోల్ ఈజ్ సాఫ్ట్వేర్ జాబ్స్, AI జాబ్స్, హై ప్యాకేజ్, దెన్ ప్రిఫర్ CSE, AI and ML and IT, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవైతే ప్రిపేర్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ECE ఆల్సో గుడ్ అండి. కోర్ ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ ఆర్ సివిల్ అయితే చూస్ చేయొచ్చు, బట్ ట్రెండ్ చూసి బ్లైండ్గా జాయిన్ అయితే అవ్వకండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో మాత్రమే తీసుకోండి. నేనేం చెప్తానంటే నౌ లెట్స్ టాక్ అబౌట్ ద టాప్ కాలేజెస్ అనేవి. Tier 1 కాలేజెస్ లిస్ట్ చూసుకోండి. మనకి Tier 1, Tier 2, Tier 3 అనేసి మనకి డివైడ్ చేసి ఉంటుంది. Tier 1 అంటే టాప్ కాలేజెస్ అండి, Tier 2 అంటే యావరేజ్, అండ్ Tier 3 అంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఈవెన్ Tier 3లో కూడా బెస్ట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ మనకి JNTU ఆంధ్ర యూనివర్సిటీ అయితే టాప్ చెప్తాం మనం, దాని తర్వాత SP యూనివర్సిటీ అనేది ఉంటాయి, తర్వాత కొన్ని కాలేజెస్ ఉంటాయండి. లైక్ మనకి వై దిస్ కాలేజెస్ ఆర్ గుడ్ అని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తాను చూడండి. మనకి ఆ కాలేజ్లో
ఆ బెటర్ కాంపిటీషన్ ఉండాలి, బెటర్ కోడింగ్ కల్చర్ అనేది ఉండాలి, స్ట్రాంగర్ అల్యూమినియం నెట్వర్క్ అనేది ఉండాలి. ఆ ప్లేస్ అయిన సీనియర్స్ కూడా ఆ స్ట్రాంగర్ అల్యూమినియం నెట్వర్క్ అయితే ఉండాలండి. బట్ రిమెంబర్, కాలేజ్ అలా డజన్ గివ్ సక్సెస్ అండి. ఆ కాలేజ్ ఓన్ గివ్ సక్సెస్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే నేనైతే ఏం చెప్తాను అంటే, మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను పైన చెప్పిన ప్రతి ఆస్పెక్ట్ని కూడా మైండ్లో ఉంచుకుని అయితే ఒక కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు వెబ్సైట్ రాశారు, మీకు ఒక ర్యాంక్ అనేది వచ్చింది. మీకు ఆ ర్యాంక్ వచ్చినప్పుడు అది బిలో 5K ఉంటే మీరు టాప్ కాలేజెస్లో సిఎస్సిని అయితే ప్రిఫర్ చేయండి. తర్వాత 5K to 15K ఉంటే గుడ్ ప్రైవేట్ కాలేజెస్ చూసుకోండి. 15K to 40K అంటే ఫోకస్ ఆన్ బ్రాంచ్ అండి. అబౌవ్ 40K అంటే ఇంకా మీరు స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉండాలి, మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. మీకు బిలో 5K వచ్చినప్పుడు కాంప్రమైజ్ బ్రాంచ్ ఓన్లీ ఇఫ్ కాలేజ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఓకే, ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ అంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ, లైక్ ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీకే ఓన్లీ. ఓకే, 5K to 50K వచ్చినప్పుడు ఈ రేంజ్లో స్టూడెంట్స్ అనేది చాలా స్మార్ట్గా అయితే చూస్ చేసుకోవాలండి. 5K to 15K అంటే మనకి చాలా మంచి బ్రాంచెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లైండ్గా ఓన్లీ కాలేజ్ నేమ్ అయితే ఫాలో అవ్వకండి. 15K to 40K వచ్చినప్పుడు అఫోర్డబుల్ కాలేజ్ చూస్ చేసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ, స్కిల్స్ అనేవి గ్రేటర్ దెన్ కాలేజ్. స్కిల్స్ అనేవి గ్రేటర్ దెన్ కాలేజ్, అదైతే మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. మీకు అబౌవ్ 40K వస్తే టెన్షన్ పడకండి. ఫస్ట్ రియాలిటీ ఏంటంటే కంపెనీస్ మోస్ట్లీ స్కిల్స్ని చూస్ చేస్తాయి. స్టార్ట్ లెర్నింగ్, డిఎస్ఏ, డెవలప్మెంట్, ఏఐ టూల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ఇయర్ నుంచి సీరియస్గా వర్క్ చేస్తే వెరీ గుడ్ ప్యాకేజ్ అయితే పాసిబుల్ అవుతుంది, మీరు ఏ ర్యాంక్ అయినా సరే. మనకి మీన్స్ ఆ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, మనం జాయిన్ అయ్యాం, మనకి ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఎరా ప్రకారం అయితే మనం ఇదివరకు లాగా ఫైనల్ ఇయర్ అయిన తర్వాత నేర్చుకుంటాను ఆఫ్టర్ దట్ అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకోవడం అయితే లేదండి. మీరు కనుక కాంపిటీషన్లో ఫస్ట్ ఇయర్ నుండి ఉంటేనే, మీరు ఏదైనా కన్సిస్టెన్సీగా ఉంటేనే మీరు ఏదైనా క్రాక్ చేయగలుగుతారు. అప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను, నాకు ఇంటర్ వరకు బేస్మెంట్ లేదు, లైక్ 10th కానీ ఇంటర్ కానీ నాకు కోడింగ్, నేనైతే బిగ్ స్కూల్స్ కాలేజ్లో చదవలేదు, నాకు కోడింగ్ అంటే ఏంటో తెలియదు అంటే, మీరు కొంతమంది ఇంటర్ నుండి 10th నుంచే కోడింగ్ అనేది చేస్తుంటారు. ఈవెన్ కొంతమంది కిడ్స్ అయితే వాళ్ళకి స్కూల్స్లో 8th 9th 7th నుంచి కోడింగ్ ఉంటుంది. సో మీరైతే టెన్షన్ పడకండి, ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయ్యారు, మీరు ఏం నేర్చుకోవాలి, ఏం స్టార్ట్ చేయాలి. డిఎస్ఏ, డెవలప్మెంట్, ఏఐ టూల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, లింక్డ్ఇన్ నెట్వర్క్. మనం అసలు మీ కాలేజ్లో స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇయర్లో లింక్డ్ఇన్ అయితే జస్ట్ అకౌంట్ క్రియేషన్ చేస్తారు. లేటర్ ఆన్ దట్ దాని అయితే అసలు గుర్తుపెట్టుకోరు. మీకు లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ అనేది ఫుల్లీ కావాలి అంటే లేకపోతే కామెంట్ చేసండి లింక్డ్ఇన్ నెట్వర్క్ అని చెప్పేసి, లింక్డ్ఇన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఐ విల్ డూ ద ఫుల్ వీడియో ఆన్ దట్ వెరీ క్లియర్లీ. అండ్ డిఎస్ఏ, దీంట్లో మీకు ఏ టూల్ మీద ఫుల్ వీడియో కావాలి, అసలు ఎలా నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్ ఏంటి అంటే ఆ టూల్ అయితే మీన్స్ ఆ స్కిల్ని అయితే మీరు కామెంట్ చేసేయండి. నిజం చెప్పాలి అంటే మనం బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నాం స్టూడెంట్స్గా అంటే, బిఫోర్ జాయినింగ్ ఇన్ బీటెక్ అంటే, ఒక కాలేజ్ని ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం, బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఓన్లీ క్యాంపస్ ఫొటోస్ మాత్రమే చూస్ చేయడం. రియాలిటీ చెప్పనండి, కొన్ని కాలేజ్లో ఈవెన్ వైఫై కూడా ఉండదు. అప్పుడు మీరు చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు. మనకి ఎఫర్డబుల్గా ఉందిలే, జస్ట్ 5,000 10,000 హాస్టల్ ఫీజు ఉందని చెప్పేసి మీరు వెళ్ళిపోతారు. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే, ఈవెన్ మీరు ప్రిపేర్ అవ్వడానికి వైఫై కూడా ఉండదండి. సో మీరు జాయిన్ అయ్యే ముందే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోండి, లైక్ ఇది కాలేజ్ పరిస్థితి, ఇది అక్కడ అల్యూమిని కూడా వాళ్ళతో కూడా మాట్లాడండి. త్రూ లింక్డ్ఇన్ మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి ఆ కాలేజ్ వాళ్ళని, ఆర్ ఎనీ ప్రొఫైల్స్, ఎనీ సోషల్స్ ఆల్సో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ప్లేస్మెంట్స్ ఎలా జరిగాయి, లైక్ దట్. అండ్ లేటర్ ఆన్ దట్ ఆ కంపెనీ ఆ కాలేజ్ కల్చర్ ఎలా ఉంటుంది, మనకి స్కిల్ అనేది ఎలా గెయిన్ చేయొచ్చు. అలా రియాలిటీ ఏంటంటే ఇంజనీరింగ్లో మెయిన్గా సెల్ఫ్ లెర్నింగే ఉంటుందండి, అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. బట్ మోస్ట్లీ మీరు వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే కాలేజ్ అని కూడా ఒక 30-40% అయితే మెయిన్గా రోల్ ప్లే చేసింది. నేనేం చెప్తానంటే, పర్సనల్లీ నేను కొంతమంది స్టూడెంట్స్ అయితే చూసానండి, యావరేజ్ కాలేజెస్ నుంచి వచ్చి కూడా వాళ్ళు 10 LPA, 15 LPA, ఈవెన్ 20 LPA కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. వై? బికాస్ దే ఫోకస్ ఆన్ కోడింగ్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, లింక్డ్ఇన్ నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, కన్సిస్టెన్సీ, ఆల్ అండి. అట్ ద సేమ్ టైం టాప్ కాలేజెస్లో జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో నెవర్ థింక్ నా కాలేజ్ యావరేజ్, నా లైఫ్ పోయింది, నాకేం రావట్లేదు, నేనేం నేర్చుకోలేకపోతున్నాను, అలా అయితే మీరు థింక్ చేయకండి. నో, యువర్ స్కిల్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అండి. మెయిన్లీ జస్ట్ ద ఫోకస్ ఆన్ దిస్ లైన్ ఓన్లీ, యువర్ స్కిల్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో ఏపీ వెబ్సైట్ 2026 కౌన్సిలింగ్లో కాలేజ్ని కేర్ఫుల్గా చూస్ చేసుకుంటున్నారనుకుంటున్నాను. డోంట్ బ్లైండ్లీ ఫాలో అదర్స్, research properly, talk to seniors, check placements, choose a branch wisely. And remember one thing, right college helps, but right skills change your life. Comment your rank below. I will try to suggest best college and branches for you. If this video helped you, like, share and subscribe for more AP, EPSET counseling things and career guidance tips and technical content videos. See you in the next video. Thank you.